శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఉదయం సంధ్యావందనం, ఉదయం సంధ్యా దీపారాధన పూర్తయిందండి. నిత్య పూజ అయిపోయింది. అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా, ఆ పూజకి కావాల్సినవన్నీ కూడా నేను చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూజ అయ్యాక మనం అప్పుడు ఆ పూజకి చేసుకోవాలి. నిత్య పూజ అనేది ముందు అయిపోవలసిందేనండి. అయిపోయింది కదా చక్కగా. మరి ఈవేళ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి అలాగే శనగలు, అరటిపళ్ళు, తాంబూలం, బెల్లముక్క నైవేద్యం, దీపారాధన అంతా పూర్తయింది చక్కగా. మరి మా అమ్మవారు ఎక్కడికి వెళ్ళారు? మరి కూర్చుంటారు కదా, లేరు అనుకుంటున్నారా? వరలక్ష్మి వ్రతం కదండి, వ్రతం పూజలు అందుకోవడానికి ముస్తాబు అవుతూ ఉన్నారు. బయటకు వచ్చి కూర్చున్నారు, చక్కగా ముస్తాబు అవుతూ ఉన్నారు. చూపిస్తానుండండి మీకు ఒకసారి. అదిగోనండి, రెడీ అవుతూ ఉన్నారనమాట, అలంకరించుకున్నారు. మరి పూజ దీపారాధన అంతా మొదలవ్వాలి చక్కగా. మరి బయటకు వచ్చి వేరే మనం వేసిన ఒక పీట సింహాసనంగా భావించి అదే ఒక సింహాసనం అనుకుని కూర్చున్నారనమాట. ఇప్పుడు చక్కగా మనం పూజ చేసుకోవాలి. అన్నీ చేసుకుని చూసారా, నచ్చిందా? ఇంతేనండి, ఏదైనా కూడా మన మనసుకు నచ్చిందంటే నిండుగా అందంగా ఆనందంగా ఉంటుంది. ఉన్నదాంతో చేసుకోవాలని అందరూ చెప్తున్నారు. అదే మనకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.